అంటే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో 41.12% వాటాను అరబిందో దౌర్జన్యంగా దక్కించుకుందని సిఐడికి ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్కు ఫిర్యాదు చేసిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు. నేను నిన్నే చెప్పా ఇందాక కూడా చెయ్యండి. వాణిజ్య యుద్ధాల్లో మీరు అటువంటిది ఏదైనా జరిగిందని మీరు భావిస్తే మీరు దాన్ని చెయ్యండి. ఇందాక మనం అనుకున్నటువంటిది అదే కదా, అలవైకుంఠపురంలో కథ అంతా అదే కదా. అవును, ఈ ఫ్యామిలీ వీళ్ళది దక్కించుకోవడానికి సముద్రఖని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని అర్జున ఆపుతూ ఉంటాడు. సో అటువంటిది ఏదైనా జరిగిందంటే అదే స్టోరీ. అది తీసింది కూడా కాకినాడలోనే ఎక్కువ భాగం ఆ సినిమా. మరి తెలిసే తీసుండొచ్చు కూడా. బహుశా ఆ సినిమాలో ఆ పోర్టు దక్కించుకోవడం ఈ స్టోరీ అంతకుముందు కదా దువ్వాడ జగన్నాథం డీజే వచ్చినప్పుడు కూడా అది ఎక్కువగా అగ్రిగోల్డ్ సమస్యను పెట్టుకొని తీశారన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తీశారేమో మనకు తెలీదు. అటువంటివి ఏమైనా ఉంటే మీరు చేయండి, సిఐడీలకు ఫిర్యాదు చేయండి, సిఐడీలను చెయ్యమనండి. కానీ అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్స్ను, ఎంప్లాయ్మెంట్ను, ఆ జనరల్ ఇమేజ్ ఆఫ్ కాకినాడ పోర్ట్ అనేదాన్ని దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉంది. మూడోది ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉంది. అరబిందో వాళ్ళు బహుశా చాలా రోజులైంది అది జరిగి. దాని మీద మీరు తప్పకుండా ఇప్పుడు అదాని మీదే అంతర్జాతీయ చర్చ జరుగుతుండే లేదు, కానీ ఇక్కడ ఏదైనా తప్పు ఉందంటే మీరు చేయొచ్చు. దానికి దీనికి సంబంధమే ఉంది. ఇవన్నీ కలగాపులగం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఇప్పుడు నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు ఆ సినిమా, ఆ స్టోరీ, అది కాకినాడలో తీయటము ఇదంతా చూస్తే, అంటే అది 3 ఏళ్ల కిందట అనుకోండి, కరోనా టైంలో అది. కాబట్టి హీఈస్ ఆల్ వెల్కమ్, కేవీ రావు గారు అయినా ఇంకోరైనా. సార్ ఏంటి ఇప్పుడు కొత్తగా మంత్రి పయ్యావుల కేసు వియ్యంకుడు షిప్ అని చెప్పి ట్రాన్స్పరెన్సీ అయినప్పుడు అన్నీ వచ్చేస్తాయి కదా. పయ్యావుల కేసు వాళ్ళు ఉంటే ఉండొచ్చు అండి. వియ్యంకులు, బంధువులు, బావమరుదులు, లేకపోతే బాబాయిలు, మామయ్యలు, ఎవరెవరు ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారో వాటి ఎవరున్నా సరే విషయాలు బయటపెట్టండి. అందుకే ఒకటండి, సమగ్ర విచారణ జరపండి, సంపూర్ణంగా ప్రజలతో పంచుకోండి, పారదర్శకంగా వ్యవహరించండి, రేవును కూడా కాపాడండి. రేవును కాపాడడం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒకే ఒక పెద్ద అసెట్ విడిపోయాక ఆ పెద్ద కోస్టల్ క్యారిడార్ కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. నేను నిన్న కూడా చెప్పాను, అక్కడ బియ్యం ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది అనేది. అందులో ఒక పార్ట్ సరైందే, అది కావాలని పెంచుకుందే, ఉద్దేశపూర్వకంగా పెంచుకుందే. తప్పు చేసిన వాళ్ళని మీరు పట్టుకోండి, తప్పకుండా పట్టుకోండి. మంత్రివర్గం కూడా నేను చూశాను, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు. దాని మీద ఒక పడవ గురించి ఏదో చేస్తాము, ఒక ఉపసంఘం కూడా దీనికోసం నియమిస్తూ ఉన్నారు. వెల్కమ్ సార్. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వెనుక అది పెద్ద ఎత్తున దుమాట రేగుతుంది. ఎవరి గురించి ప్రస్తావించుంటారు? పెద్ద తలకాయలు అంటే ఎవరు? అదే నేను చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవన్నీ ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తుంటే చాలా బాగుండేది అంటున్న. బండి ముందు గుర్రం వెనక. ఇప్పుడు ఇంత హడావుడి జరిగిన తర్వాత ఇంకా తలకాయలు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి కదా. ఇప్పటికైనా కానీ మీరు ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా చేయండి. ఇంకా దాని గురించి ఉన్నాయా లేదా బుర్ర పగలగొట్టుకోవడం ఎందుకు? రెండవది, అలా వెళ్ళడానికి అధికారం ఉందో రానివ్వలేదు అన్నది నాకు నచ్చలేదండి. ఇప్పటికి కూడా 3 నెలల నుంచి నన్ను రానివ్వట్లేదు అని ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటండి? మిమ్మల్ని రానివ్వకుండా ఉండేటంత శక్తులు ఎవరున్నారు? ఉంటే ఉప ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ ఎవరు ఉంటారు? ఉప ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ ఎవరవుతారు రాష్ట్రంలో? ముఖ్యమంత్రి ఉంటాడు. అంతే కదా. అంటే ఈయన గురించి అన్నారా లేకపోతే వేరే ఏమన్నా? నేను ఈయన గురించి అన్నాడని నేను చెప్పడం లేదు. ఆ మాట మీరు అంటున్నారంటే ఆ మాఫియా మీకంటే పవర్ఫుల్ అంటున్నారు. రెండు తప్పే, రెండు కూడా ప్రమాదమే కదా. అవును, అంటే ఢిల్లీ ఇన్వాల్వ్మెంట్, కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఉందని కొన్ని వార్తలు. అది మాట్లాడితే మనకు అమిత్ షా, మోడీ మనకు చాలా ఇది రాత్రి ఫోన్ చేశారు లేకపోతే చాలా ఇది అంటుంటారు కదా. మిమ్మల్ని కాదని ఢిల్లీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటంత శక్తులు అక్కడ ఉన్నాయా? ఉన్నాయంటే రాష్ట్ర రాజకీయాలను మరొకసారి కొత్త చూపుతో చూడాల్సి వస్తుంది. అవును, అంటే ఇందులో చిక్కుముళ్ళు ఎక్కువ ఉన్నాయండి. అందుకే నేను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సంబడి కమ్మన్ క్లియర్ ది ఎయిర్. మీరు విచారణ కోసం సిఐడి విచారణ అంటున్నారు, సిబిఐని అడుగుతామంటున్నారు, ఉపసంఘం వేస్తామంటున్నారు, అన్నీ వెల్కమ్. కానీ బియ్యానికి, కాకినాడ రేవుకు ఇబ్బంది లేకుండా చూడండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఒక సస్పెన్స్ సీరియల్ లాగా సాగించడం కంటే దాన్ని తగ్గొట్టండి, ఫినిష్ చేయండి. అది ఇక్కడ జరగాల్సింది. అందరూ అదే అడుగుతున్నారు. కార్మికుల్లో ఉన్న భయాలు పోగొట్టండి. మేము కాకినాడ రేవుకేమి హాని చేయము. అవును,
దాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అనే పద్ధతిలో మీరు ఒక మాట ఇవ్వండి. కేవీ రావు గారి కంప్లైంట్ మీద మీరు తప్పకుండా. సార్ ఇదంతా ఏంటి, ఒక ప్రైవేట్ పోర్టు వల్ల వచ్చిన అంశంగా చూడొచ్చా? ఇది కాకినాడ పోర్ట్ అన్నది అసలు రేపు పోర్ట్లన్నీ అదానికే కదండి ఇస్తున్నారు. కృష్ణపట్నం మొన్న ఇచ్చారు, అదాని ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు. నేను చెప్తుంది దేశంలో అసలు వాళ్ళ ప్రధాన వ్యాపారమే పోర్ట్స్, ఎనర్జీ. కాకినాడది కూడా గేట్వే ఆఫ్ పోర్ట్ ఏదో ఉంది, ఆ కంపెనీదే. అది ప్రైవేటైజేషన్ జరిగినటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశంలో ఒక బియ్యం అన్నది ఒక అంశం అండి, దాన్ని ఖచ్చితంగా అక్రమ రవాణా చేస్తారు. కానీ దీన్ని బేస్ చేసుకుని ఉగ్రమోకలు కానీ ఒకవేళ ఎంటర్ అయితే పరిస్థితి ఏంటన్నది. సరేనండి, ఇదేనండి ఇలాంటి మాటలే మీరు హోంశాఖతో చర్చించండి. సరే ఇలాంటివి మీరు బయట పెడితే ఉపయోగం అన్నారు. పట్టుకోవాలంటే మీకు ఆధారాలు ఉంటే మీరు చెయ్యండి తప్ప ప్రతి దాన్ని కూడా ఎక్కడికో ఒక ఎండుకు తీసిపోయి చాలా ప్రమాదం జరిగిపోయిందని సారీ ప్రమాదం జరిగే సూచనలే ఉంటే లోపల మరింత నిగూఢంగా చేయాలి. అవును. ఇప్పుడు తిరుపతి ఉందండి, మీరు బహుశా మీ చర్చలో అది కూడా పెట్టారు. అక్కడ ఒక ప్రచారం చేశారు, అవును, దాన్ని మీరు అరికట్టండి. ఇప్పుడు కానీ అన్యమత ప్రచారం ఏంటి? అన్యమతాన్ని ఎలా అంటారు మీరు? గుళ్ళో తిరుపతి కొండ మీద అన్యమత అంటే ఒక అర్థం ఉంది. యూనివర్సిటీలో అన్యమత ఏంటండి? యూనివర్సిటీకి ఒక మతం ఉందా? అంటే ఈ చర్చలు ఎక్కడికెక్కడికో తీసిపోతున్నారు. లేదా క్రైస్తవ ప్రచారం అనండి, ముస్లిం ప్రచారం అనండి, లేదా జైన ప్రచారం అనండి, అన్యమత ఏముంది? రాజ్యానికి కానీ సంస్థలకు కానీ లేదా. తిరుపతి అంటే వేరు, అది రిలీజియస్ ప్లేస్ కాబట్టి. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, ఆయన తీసుకుపోయారు. కానీ ఎవరండి దాడి చేశారు? బజరంగ్ దళ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. బజరంగ్ దళ అడ్డుకోవడం ఏంటండి? బజరంగ్ దళ్ ఒక మతం, వాళ్ళ మతతత్వం తెలుసు. అది యూనివర్సిటీ వాతావరణానికి ఏమవుతుంది? నేను చెప్తుంది ఏంటంటే అయిపోయింది అని ఒక ఆందోళనకర వాతావరణం సృష్టించడం కంటే అప్రమత్తంగా, అడ్వాన్స్గా, అంతర్గతంగా చర్యలు తీసుకొని ఏం జరిగిందో చెప్పండి. మీరు కమిటీలు వేయండి, మీరు హోంశాఖతో మాట్లాడండి. అంతేగాని దాన్ని స్టోరీ పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం లేదు. తుంచాలి కదా మనం. నిజంగా కాకినాడ మీకు సందేహం ఉంటే గవర్నమెంట్ సెండ్ ఏ రిపోర్ట్, ఏ సీక్రెట్ ఆర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ టు ది హోమ్ డిపార్ట్మెంట్ అట్ ఢిల్లీ అండ్ ఆస్క్ దెమ్ టు టేక్ అప్రాప్రియేట్ స్టెప్స్. అవి మీడియా కాలమ్స్లో, డైలీ కాలమ్స్లో, ఛానల్స్ యొక్క డ్రాయింగ్ రూమ్లో అవి డిసైడ్ కావు కదా. అది ముందు జరగాలి కదా. నేను సీరియస్గానే చెప్తాను. మీకు సందేహాలే ఉంటే, మీకు ఆధారాలే ఉంటే అప్పుడు మరింత అప్రమత్తంగా మీరు ఉండాల్సింది. బట్ యూ కంటిన్యూ దట్. ఇప్పుడు విశాఖ రేవులో డ్రగ్స్ దొరికాయి ఎన్నికలకు కొంచెం ముందు భారీగా టన్నుల్లో దొరికినవి. వైసీపీ వాళ్ళు అన్నారు, వాళ్ళేమో కాదు పురంధేశ్వరికి ఏదో బంధుత్వం అన్నారు, ఏదో అయిపోయింది. అది మళ్ళీ ఆగిపోయింది. చాలా చర్చలు హైదరాబాద్ డ్రగ్స్తో సహా ఒక దాకా వస్తున్నాయి, తర్వాత ఆగిపోతున్నాయి. అసంపూర్ణంగా ఆగిపోతున్నాయి. అప్పటి వరకు ఆందోళన, ఆతృత, అదేదో ఎజెండా కదా, 1 వీక్ ఎజెండా లాగా 1 వీక్ మీడియాకు పని పెడతారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే టాపిక్. ఇప్పుడు కాబట్టి మనం వర్మది కూడా చాలా మనం మాట్లాడాక వర్మ మీడియాతో మాట్లాడారు. సరే ఏది అడిగినా చెప్తా అన్న పెద్ద మనిషి ఒకరిద్దరు మీడియా మిత్రులు కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ వేసేసరికి నేను చెప్పను అన్నాడు కదా. ఇట్ వాజ్ విజిబుల్ ఆగ్రహం. నేను మీకెందుకు చెప్పాలి, మీరు ఇది అని. ఇవన్నీ కూడా చట్టం ఉంటుంది, పోలీసులు ఉన్నారు, ఇది కూడా చట్టబద్ధమైన విషయమే. కాబట్టి లెట్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు టేక్ ఇట్ టు ది లాజికల్ కంక్లూజన్. ఇఫ్ నెసెసరీ ఇన్వాల్వ్ హోమ్ మినిస్ట్రీ. ఎందుకంటే హైదరాబాద్లో పాత బస్తీ టెర్రరిస్ట్ హబ్ అయిపోయింది అని ఇట్లాంటి మాటలు బీజేపీ వాళ్ళు చాలా కాలం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడతారు లేదో నాకు తెలీదు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి విశాఖ ఇదైపోయింది, కాకినాడ ఇదైపోయింది, విజయవాడ ఇదైపోయింది, ఇలా ప్రతి నగరం మీద మనకు